అయితే ఆమె కూర్చుండిపోయి నువ్వు ఎందుకు ఇవ్వవు డబ్బులు, ఇవ్వాలి అన్నారు. అమ్మ నేను ఇవ్వలేను, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇది నేను మాట్లాడిన మాట ఫస్ట్. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు శాపనార్థాలు పెట్టి దాని తర్వాత పిల్లల్ని లాగారో, ఫ్యామిలీని లాగారో, నీ ఇంట్లో శవం లేగాలి అది ఇదని మాట్లాడారు శాపనార్థాలు, నాకు అక్కడ కోపం వచ్చి నేను ఇంకా వాళ్ళని తిట్టాను. దాని తర్వాత ఇమీడియట్ గా వెళ్ళి ఫస్ట్ స్టిక్ పట్టుకొచ్చాను. దాని తర్వాత వాళ్ళు ఉరికిపోయారు అక్కడి నుంచి ఇద్దరు. ఉరికిపోయి ఆ 2 lanes తర్వాత వెళ్ళి ఫోన్ తీసి రికార్డ్ చేసుకుంటూ అక్కడ కూడా ప్రొవోకేట్ వర్డ్స్ వాడుతా ఉన్నారు, ఏది రెచ్చగొడతా ఉన్నారు నన్ను. నేను అయినా సరే సరే వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి ఇదన్నాను. దాని తర్వాత వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. దాని తర్వాత మళ్ళీ అక్కడ అరుచుకున్నారు. దాని తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు ఆటోలో. సో వీళ్ళు నలుగురు వచ్చారు మళ్ళీ. సో నేను అన్నాను, వాళ్ళిద్దరు నెక్స్ట్ ఇద్దరు వచ్చిన వాళ్ళు అడిగారు ఎందుకు తిట్టావని. నేను చెప్పాను వాళ్ళకి, వాళ్ళేం మాట్లాడారు తెలుసుకోండి ఫస్ట్, దాని తర్వాత నన్ను అడగండి, నేను చెప్తాను సమాధానం దానికి కావాలంటే. కానీ వాళ్ళు ఏం చెప్పారో అది తెలుసుకోకుండా మీరు వచ్చి నేను తిట్టానంటే, నన్ను తిడితే నేను ఎందుకు పడతాను? నేను మనిషినే, నేను మీలాగానే నాకు ఉప్పు కారం తింటున్నాను, నాకు తిడితే పడాలన్న థాట్ అనేది ఉండదు.